వి డోంట్ కేర్. ఈ రోజున అక్రమ సంబంధాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. వార్తల్లో అతి ముఖ్య అంశాలుగా అవి మారిపోయాయి. అక్రమ సంబంధం అన్నది ఒకనాడు వింతగా కొత్తగా తోచేది. నేరం చేసిన వారుగా వారిని చూసేవారు. సమాజం కూడా వారి పట్ల కఠినంగా వ్యవహరించేది. ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అలాగని ఓపెన్ గా సపోర్ట్ చేస్తుందని కాదు. మునుపటి కంటే ఇప్పుడు కొంత లైట్ గా తీసుకుంటున్నారు. సమాజంలో ఇది ఒక ట్రెండ్ గా మారిందని అంటున్న వారు ఉన్నారు. సక్రమంగా జీవితం గడిపితేనే ఎంతో హాయి కదా. ఎందుకొచ్చినాయి అక్రమ సంబంధాలు అన్నది ప్రశ్న ప్రతి వారికి వస్తుంది. పైగా దొంగతనంగా కాని ఈ అక్రమ సంబంధాలు కాని ఏదో నాటికి ఖచ్చితంగా బయటపడతాయి అని తెలిసి కూడా ఎందుకు వీటి మీద మోజుపడుతున్నారు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తల నిపుణులు చెబుతున్నారు. సంసారంలో సారం లేకపోవటం, భాగస్వామి పట్టించుకోకపోవటం, ఉదాసీనంగా వ్యవహరించటం, నిర్లక్ష్యం చేయటం, ఇలా అనేక కారణాల నుంచే పక్కచూపులకు ఆసక్తి పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక రకమైన మానసిక ఒంటరితనం నుంచి బయటపడేందుకే ఈ అక్రమ పద్ధతులను ఆశ్రయిస్తారని అంటున్నారు. అక్రమ సంబంధాలన్నీ శారీరక బంధాల కోసం మొదట కానే కావని అంటారు. భావోద్వేగమైన బంధం కోసం స్టార్ట్ అయ్యి ఆ మీదట అవి శారీరక సంబంధాలుగా బలంగా పెనవేసుకుని పోతాయని అంటున్నారు. కొత్త తోడు, తమను బాగా పట్టించుకోవటం, శ్రద్ధగా చూడటం, తమ మీదనే ఫోకస్ పెట్టడం వంటివి మానసికంగా ఎంతో ఆనందాన్ని ఇస్తాయని అంటున్నారు. తమలోని అశాంతిని, మనసు పడే ఘర్షణలను తీర్చే ఒక ఉపశమనంగా వీటిని చూస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. అంతదాకా చప్పగా సాగిన జీవితం కొత్త ఉత్సాహంతో ముందుకు పరుగులు పెడుతుందని కూడా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా తమను తాము చూసుకోవడం లేదా అవతల వారు అభివర్ణించడంతో తమకు లైఫ్ అంటే ఇదే కదా అనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇందులో ఉండే రిస్క్ కూడా మజానిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల మెదడులో డోపమైన్ అనే కెమికల్ ఎక్కువగా విడుదలవుతుందని అంటున్నారు. అలా ఆ అనుభూతి ఎంతో స్ట్రాంగ్ గా మారడంతో ఈ అక్రమ సంబంధమే ఒక వ్యసనంగా మారుతుందని అంటున్నారు. దీంతో రేపేం జరిగింది, సమాజం ఏమనుకుంటుంది, కుటుంబాలు ఏమవుతాయి అన్న ఆలోచనలు కూడా పూర్తిగా పక్కకు పోతాయని, ఈ సమయమే శాశ్వతమని, ఇలాగే కలికాలం నిలిచిపోతుందని అన్న భావనతో వీరుంటారని అంటున్నారు. అలా అక్రమ సంబంధం అన్నది ఒక బలహీనతతో మొదలై బలమైన వ్యసనంగా మారుతుందని అంటున్నారు. సమాజం గురించి కూడా ఆలోచన వచ్చినప్పుడు డోంట్ కేర్ అన్న బరితెగింపు కూడా మొదలవుతుందని అంటున్నారు. నా జీవితం నా సొంతం, నా ఆనందం నా కోసం, ఈ రకమైన ఫీలింగ్స్ డామినేట్ చేస్తూ చుట్టూ ఏం జరిగినా లైట్ తీసుకునే నేచర్ కి వచ్చేస్తాం అని అంటున్నారు. దాంతో అపరాధ భావం కాని, తప్పు చేస్తామన్న భావన కాని పోయి తామే ఏదో సాహసం చేస్తున్నామన్న ఒక రకమైన భ్రాంతి లాంటి భావనలోకి నెట్టబడతారని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్రమ సంబంధాలతో పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వీక్నెస్ తో వీటికి అలవాటు పడిన వారు చివరికి తమతో పాటు చాలా మంది కుటుంబ జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం ఎప్పటికీ వీటిని అంగీకరించదని తెలిసి కూడా ఇదే బాట పడుతున్నారంటే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సాధనాలు ఒక కారణమైతే, ఈ రోజున ఉన్న బిజీ లైఫ్ లో జీవిత భాగస్వాముల మధ్య ఉండాల్సిన బంధాలు గట్టిగా లేకపోవటం అసలైన కారణంగా చెబుతున్నారు. ఏ జంట అయితే అన్యోన్యంగా ఉంటుందో వారి దరిదాపులకు కూడా ఇలాంటి చెడు వ్యసనం రానే రాదని అంటున్నారు. అలా అవగాహన, అనురాగం, ఆప్యాయతతో జంటలు ఉంటే సమాజం కూడా ఉత్తమంగా ఉంటుందని వి డోంట్ కేర్. ఈ రోజున అక్రమ సంబంధాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. వార్తల్లో అతి ముఖ్య అంశాలుగా అవి మారిపోయాయి. అక్రమ సంబంధం అన్నది ఒకనాడు వింతగా కొత్తగా తోచేది. నేరం చేసిన వారుగా వారిని చూసేవారు. సమాజం కూడా వారి పట్ల కఠినంగా వ్యవహరించేది. ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అలాగని ఓపెన్ గా సపోర్ట్ చేస్తుందని కాదు. మునుపటి కంటే ఇప్పుడు కొంత లైట్ గా తీసుకుంటున్నారు. సమాజంలో ఇది ఒక ట్రెండ్ గా మారిందని అంటున్న వారు ఉన్నారు. సక్రమంగా జీవితం గడిపితేనే ఎంతో హాయి కదా. ఎందుకొచ్చినాయి అక్రమ సంబంధాలు అన్నది ప్రశ్న ప్రతి వారికి వస్తుంది. పైగా దొంగతనంగా కాని ఈ అక్రమ సంబంధాలు కాని ఏదో నాటికి ఖచ్చితంగా బయటపడతాయి అని తెలిసి కూడా ఎందుకు వీటి మీద మోజుపడుతున్నారు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తల నిపుణులు చెబుతున్నారు. సంసారంలో సారం లేకపోవటం, భాగస్వామి పట్టించుకోకపోవటం, ఉదాసీనంగా వ్యవహరించటం, నిర్లక్ష్యం చేయటం, ఇలా అనేక కారణాల నుంచే పక్కచూపులకు ఆసక్తి పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక రకమైన మానసిక ఒంటరితనం నుంచి బయటపడేందుకే ఈ అక్రమ పద్ధతులను ఆశ్రయిస్తారని అంటున్నారు. అక్రమ సంబంధాలన్నీ శారీరక బంధాల కోసం మొదట కానే కావని అంటారు. భావోద్వేగమైన బంధం కోసం స్టార్ట్ అయ్యి ఆ మీదట అవి శారీరక సంబంధాలుగా బలంగా పెనవేసుకుని పోతాయని అంటున్నారు. కొత్త తోడు, తమను బాగా పట్టించుకోవటం, శ్రద్ధగా చూడటం, తమ మీదనే ఫోకస్ పెట్టడం వంటివి మానసికంగా ఎంతో ఆనందాన్ని ఇస్తాయని అంటున్నారు.
తమలోని అశాంతిని, మనసు పడే ఘర్షణలను తీర్చే ఒక ఉపశమనంగా వీటిని చూస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. అంతదాకా చప్పగా సాగిన జీవితం కొత్త ఉత్సాహంతో ముందుకు పరుగులు పెడుతుందని కూడా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా తమను తాము చూసుకోవడం లేదా అవతల వారు అభివర్ణించడంతో తమకు లైఫ్ అంటే ఇదే కదా అనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇందులో ఉండే రిస్క్ కూడా మజానిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల మెదడులో డోపమైన్ అనే కెమికల్ ఎక్కువగా విడుదలవుతుందని అంటున్నారు. అలా ఆ అనుభూతి ఎంతో స్ట్రాంగ్ గా మారడంతో ఈ అక్రమ సంబంధమే ఒక వ్యసనంగా మారుతుందని అంటున్నారు. దీంతో రేపేం జరిగింది, సమాజం ఏమనుకుంటుంది, కుటుంబాలు ఏమవుతాయి అన్న ఆలోచనలు కూడా పూర్తిగా పక్కకు పోతాయని, ఈ సమయమే శాశ్వతమని, ఇలాగే కలికాలం నిలిచిపోతుందని అన్న భావనతో వీరుంటారని అంటున్నారు. అలా అక్రమ సంబంధం అన్నది ఒక బలహీనతతో మొదలై బలమైన వ్యసనంగా మారుతుందని అంటున్నారు. సమాజం గురించి కూడా ఆలోచన వచ్చినప్పుడు డోంట్ కేర్ అన్న బరితెగింపు కూడా మొదలవుతుందని అంటున్నారు. నా జీవితం నా సొంతం, నా ఆనందం నా కోసం, ఈ రకమైన ఫీలింగ్స్ డామినేట్ చేస్తూ చుట్టూ ఏం జరిగినా లైట్ తీసుకునే నేచర్ కి వచ్చేస్తాం అని అంటున్నారు. దాంతో అపరాధ భావం కాని, తప్పు చేస్తామన్న భావన కాని పోయి తామే ఏదో సాహసం చేస్తున్నామన్న ఒక రకమైన భ్రాంతి లాంటి భావనలోకి నెట్టబడతారని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్రమ సంబంధాలతో పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వీక్నెస్ తో వీటికి అలవాటు పడిన వారు చివరికి తమతో పాటు చాలా మంది కుటుంబ జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం ఎప్పటికీ వీటిని అంగీకరించదని తెలిసి కూడా ఇదే బాట పడుతున్నారంటే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సాధనాలు ఒక కారణమైతే, ఈ రోజున ఉన్న బిజీ లైఫ్ లో జీవిత భాగస్వాముల మధ్య ఉండాల్సిన బంధాలు గట్టిగా లేకపోవటం అసలైన కారణంగా చెబుతున్నారు. ఏ జంట అయితే అన్యోన్యంగా ఉంటుందో వారి దరిదాపులకు కూడా ఇలాంటి చెడు వ్యసనం రానే రాదని అంటున్నారు. అలా అవగాహన, అనురాగం, ఆప్యాయతతో జంటలు ఉంటే సమాజం కూడా ఉత్తమంగా ఉంటుందని వి డోంట్ కేర్. ఈ రోజున అక్రమ సంబంధాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. వార్తల్లో అతి ముఖ్య అంశాలుగా అవి మారిపోయాయి. అక్రమ సంబంధం అన్నది ఒకనాడు వింతగా, కొత్తగా తోచేది. నేరం చేసిన వారుగా వారిని చూసేవారు. సమాజం కూడా వారి పట్ల కఠినంగా వ్యవహరించేది. ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అలాగని ఓపెన్ గా సపోర్ట్ చేస్తుందని కాదు, మునుపటి కంటే ఇప్పుడు కొంత లైట్ గా తీసుకుంటున్నారు. సమాజంలో ఇది ఒక ట్రెండ్ గా మారిందని అంటున్న వారు ఉన్నారు. సక్రమంగా జీవితం గడిపితేనే ఎంతో హాయి కదా, ఎందుకొచ్చినాయి అక్రమ సంబంధాలు అన్నది ప్రశ్న ప్రతి వారికి వస్తుంది. పైగా దొంగతనంగా కాని, ఈ అక్రమ సంబంధాలు కాని ఏదో నాటికి ఖచ్చితంగా బయటపడతాయి అని తెలిసి కూడా ఎందుకు వీటి మీద మోజుపడుతున్నారు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తల నిపుణులు చెబుతున్నారు. సంసారంలో సారం లేకపోవటం, భాగస్వామి పట్టించుకోకపోవటం, ఉదాసీనంగా వ్యవహరించడం, నిర్లక్ష్యం చేయడం, ఇలా అనేక కారణాల నుంచే పక్కచూపులకు ఆసక్తి పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక రకమైన మానసిక ఒంటరితనం నుంచి బయటపడేందుకే ఈ అక్రమ పద్ధతులను ఆశ్రయిస్తారని అంటున్నారు. అక్రమ సంబంధాలన్నీ శారీరక బంధాల కోసం మొదట కానే కావని అంటారు. భావోద్వేగమైన బంధం కోసం స్టార్ట్ అయ్యి ఆ మీదట అవి శారీరక సంబంధాలుగా బలంగా పెనవేసుకుని పోతాయని అంటున్నారు. కొత్త తోడు తమను బాగా పట్టించుకోవటం, శ్రద్ధగా చూడటం, తమ మీదనే ఫోకస్ పెట్టడం వంటివి మానసికంగా ఎంతో ఆనందాన్ని ఇస్తాయని అంటున్నారు. తమలోని అశాంతిని, మనసు పడే ఘర్షణలను తీర్చే ఒక ఉపశమనంగా వీటిని చూస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. అంతదాకా చప్పగా సాగిన జీవితం కొత్త ఉత్సాహంతో ముందుకు పరుగులు పెడుతుందని కూడా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా తమను తాము చూసుకోవడం లేదా అవతల వారు అభివర్ణించడంతో తమకు లైఫ్ అంటే ఇదే కదా అనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇందులో ఉండే రిస్క్ కూడా మజానిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల మెదడులో డోపమైన్ అనే కెమికల్ ఎక్కువగా విడుదలవుతుందని అంటున్నారు. అలా ఆ అనుభూతి ఎంతో స్ట్రాంగ్ గా మారడంతో ఈ అక్రమ సంబంధమే ఒక వ్యసనంగా మారుతుందని అంటున్నారు. దీంతో రేపేం జరిగింది, సమాజం ఏమనుకుంటుంది, కుటుంబాలు ఏమవుతాయి అన్న ఆలోచనలు కూడా పూర్తిగా పక్కకు పోతాయని, ఈ సమయమే శాశ్వతమని, ఇలాగే కలికాలం నిలిచిపోతుందని అన్న భావనతో వీరుంటారని అంటున్నారు. అలా అక్రమ సంబంధం అన్నది ఒక బలహీనతతో మొదలై బలమైన వ్యసనంగా మారుతుందని అంటున్నారు. సమాజం గురించి కూడా ఆలోచన వచ్చినప్పుడు డోంట్ కేర్ అన్న బరితెగింపు కూడా మొదలవుతుందని అంటున్నారు. నా జీవితం నా సొంతం, నా ఆనందం నా కోసం, ఈ రకమైన ఫీలింగ్స్ డామినేట్ చేస్తూ చుట్టూ ఏం జరిగినా లైట్ తీసుకునే నేచర్ కి వచ్చేస్తాం అని అంటున్నారు. దాంతో అపరాధ భావం కాని, తప్పు చేస్తామన్న భావన కాని పోయి తామే ఏదో సాహసం చేస్తున్నామన్న ఒక రకమైన భ్రాంతి లాంటి భావనలోకి నెట్టబడతారని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్రమ సంబంధాలతో పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వీక్నెస్ తో వీటికి అలవాటు పడిన వారు చివరికి తమతో పాటు చాలా మంది కుటుంబ జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం ఎప్పటికీ వీటిని అంగీకరించదని తెలిసి కూడా ఇదే బాట పడుతున్నారంటే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సాధనాలు ఒక కారణమైతే, ఈ రోజున ఉన్న బిజీ లైఫ్ లో జీవిత భాగస్వాముల మధ్య ఉండాల్సిన బంధాలు గట్టిగా లేకపోవటం అసలైన కారణంగా చెబుతున్నారు.
ఏ జంట అయితే అన్యోన్యంగా ఉంటుందో వారి దరిదాపులకు కూడా ఇలాంటి చెడు వ్యసనం రానే రాదని అంటున్నారు. అలా అవగాహన, అనురాగం, ఆప్యాయతతో జంటలు ఉంటే సమాజం కూడా ఉత్తమంగా ఉంటుందని